ఫ్రెండ్స్, సంగీత విజయ్‌ల విడాకులు అనేది ఎలా స్టార్ట్ అయిందనేది గనక చూస్తే, ఫస్ట్ బేసిక్‌గా సంగీత విజయ్‌తో పాటు ఆడియో ఫంక్షన్స్‌కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి రావడం మానేసింది. సాధారణంగా తను విజయ్‌తో పాటు రావడం అనేది తక్కువే కానీ, అడపాదడపా వస్తూ ఉండేది తను. అంటే ఒక సినిమా కాపోయినా ఇంకొక సినిమాకైనా వస్తూ ఉండేది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు అంటే ఇక్కడ విజయ్ వైఫ్ సంగీత పెట్టిన పిటిషన్‌లో కొన్ని వర్డ్స్ ఏంటి అంటే, నా భర్త ఈవెంట్స్‌కి అలాగే కొన్ని రకాల ఫంక్షన్స్‌కి నేనిప్పుడే ఒక యాక్ట్రెస్‌తో అంటే తనతో చాలా సన్నిహితంగా ఉన్న యాక్ట్రెస్‌తో తను వెళ్తున్నాడు. అలాగే ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో వాళ్ళే కలిసి ఉంటున్నారు. ఇంక ఏది కూడా జరగటం లేదు. అయితే రూమర్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఖండించటం లేదు. అలాగే అవి మీరు వేరే ఉద్దేశంతో తీసుకోకండి అని అనటం లేదు. సో, అవన్నీ బాగా ఆహ్, ఆహ్, రిపీటెడ్‌గా సోషల్ మీడియాలో అవుతుంటే, నేను కానీ, నా పిల్లలు కానీ చాలా అంటే చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి ఆవిడ అలా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇవి కొన్ని కేవలం రూమర్స్ మాత్రమే. మరికొన్ని కేవలం అపోహలు మాత్రమే. దానిలో జస్ట్ ఒక 1% నిజం మాత్రమే ఉంటుంది. ఆ నిజాన్ని అబద్ధం అంటే ఇప్పుడు బేసిక్‌గా సంగీత గారు ఎందుకింత డౌట్ పడాల్సొచ్చింది విజయ్ మీద అంటే, ఒక మాట చెప్తా వినండి. విజయ్ చాలా అంటే చాలా మొహమాటస్తుడనమాట. అంటే ఒక హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలన్నా కూడా తను ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ తను ట్రై చేసి అంటే ప్రాక్టీస్ లాగా కొంచెం ఆ హీరోయిన్‌తో కొంచెం మాట్లాడి ఇలాగ ఒక సీన్ ఉంది. రొమాంటిక్ సీన్ ఉంది. దాన్ని మనం చెయ్యాలి అని అలాగా మాట్లాడే రకం. ఆ విషయం సంగీత గారికి తెలుసు. అయితే ఇక సంగీత గారికి తెలుసు. అందుకనే ఎప్పుడైతే ఏ ఫంక్షన్‌కెళ్ళినా త్రిషతో కలిసి వెళ్ళడం, ఏ పబ్లిక్ ఈవెంట్ అయినా త్రిషతో కలిసి వెళ్ళటము, ఫోటోలు దిగటము, అవి పబ్లిక్ మీడియాలో పోస్ట్ చేయటము, అలాగే అదే సమయంలో విజయ్ తన కుటుంబంతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయకపోవటము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఆ రకంగా మనస్తాపానికి గురయ్యారు. కానీ ఆవిడకి విజయ్ బెడ్‌రూమ్‌లో దొరికిన ఒక అమూల్యమైన వస్తువుని చూసి ఆవిడ కంటతడి పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికి లండన్ నుంచి ఆవిడ ఇక్కడికి చెన్నైకొచ్చారు. అయితే ప్రస్తుతం అయితే విజయ్ ఇంట్లోనే ఉంటున్నారు. కారణం ఏంటి అంటే విజయ్ తల్లిదండ్రులు, అలాగే విజయ్ కూడా తన భార్యతో కలవాలి అనే అనుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ త్రిష అండ్ విజయ్‌కి సంబంధించినవి ఏవి కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అసలు వీళ్ళిద్దరి మధ్య విడాకులు కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. జస్ట్ పిటిషన్ మాత్రమే బయటకొచ్చింది. ఆ పిటిషన్ తర్వాత చాలా అంటే చాలా విషయాలు జరిగాయి వాళ్ళ ఇంట్లో. అయితే ఇప్పుడు ఏమైందంటే విజయ్ చాలా విషయాల్ని అంటే చాలా మితభాషి. ఇంట్రోవర్ట్ అంటారు కదా! అటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగిన విజయ్ ఎక్కువగా కూడా డైరీలు రాసుకోవటము, తనకు సంబంధించిన చిన్న చిన్న జ్ఞాపకాలన్నిటిని కూడా ఒక దాంట్లో దాచుకోవటము, ఇవన్నీ కూడా చేస్తుంటాడనమాట. అయితే ఫస్ట్‌లో ఒక సంఘటన గురించి చెప్పి సంగీత గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అది అది కూడా 'త్రిష' సినిమానే. కానీ ఆవిడొచ్చారనమాట. అయితే అప్పుడు ఆవిడేమన్నారంటే, నా భర్త గురించి నేనొక విషయం చెప్పాలి. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ నా భర్త నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చారు. ఆ గిఫ్ట్ నాకు ఇవ్వటానికి ఆయనకి ఆల్మోస్ట్ 2 వారాలు పట్టింది. అంటే అంత మొహమాటస్తుడాయన. అంత సిగ్గుపడతారు. గిఫ్ట్ ఇవ్వడానికి గూడా అని జెప్పేసి అందనమాట. అయితే కట్ చేస్తే అదే విజయ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట సంగీత గారికి. ఆ గిఫ్ట్‌ని తను భద్రంగా దాచుకున్నాడు ఆ బ్యాగ్‌లో. అంటే సంగీత గారు యాక్చువల్లీ ఆ గిఫ్ట్ పాడైపోయిందేమో అని జెప్పేసి పక్కన బెట్టారు. కానీ ఆ గిఫ్ట్‌ని సంగీత గారు తనతో దిగిన ఫస్ట్ ఫోటో, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ నాన్న అన్న రోజు డేట్ ఇవన్నిటిని అంటే ఆల్మోస్ట్ ఆ పెట్టె నిండా గూడా మొత్తం తన జ్ఞాపకాలతోనే నింపేశాడు. ఆ జ్ఞాపకాలన్నీ తన చిన్నప్పటివి కావు, తన తల్లిదండ్రులవి కావు, తన చెల్లివి కాదు, ఎవరివి కాదు. కేవలం దానిలో సంగీత, కొడుకు సంజయ్, కూతురు దివ్య వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారనమాట. అయితే అవి చూసి చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట సంగీత. అంటే తన పిటిషన్‌లో తనేం చెప్పింది? ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నాడు నా భర్త. నా పిల్లల్ని, నన్ను పట్టించుకోవటం లేదని చెప్పింది.
కానీ విజయ్ మనసు నిండా తన భార్యే ఉంటే ఇంక పట్టించుకోవట్లేదు అన్న మ్యాటరే లేదు. సో, ఎప్పుడైతే ఈ ఇటువంటి జ్ఞాపకాలన్నిటిని చాలా భద్రంగా దాచుకొని ఒక పెట్టెలో పెట్టి తన సేఫ్ లాకర్‌లో పెట్టుకున్నాడో, అప్పుడు తనకు అర్థమైందనమాట. విజయ్‌కి నేనే ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసేసి. అంతే కాకుండా ఆ పిటిషన్‌లో ఇంకా ఆవిడ చాలా రాశారు. అవన్నీ కూడా అంటే మనకి చూడటానికి కొద్దిగా ఇవే కదా! సినిమా ఫీల్డ్‌లో ఇలాగే కదా ఉండేది. అంటే ఒక యాక్టర్‌తో అంటే ఒక హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉన్నట్టు, ఒక హీరోయిన్స్‌తో మాత్రమే ఫోటోలు దిగుతున్నట్టు, ఒక హీరోయిన్‌తో మాత్రమే విదేశాలకు వెళ్తున్నట్టు, తనతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయన్నమాట. అయితే దీనిలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, సంగీత గారు విజయ్ విషయంలో ఎక్కడో కొద్దిగా పొసెసివ్ ఫీల్ అయ్యారు. అంటే చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి. నాతో కూడా ఆయన కలిసిపోకుండా దాదాపుగా మేమిద్దరం 27 ఏళ్ళు కాపురం చేసినా కూడా, మా ఇద్దరి మధ్య చాలా క్లోజ్‌నెస్ పెరగటానికి, మా బాబు పుట్టిన తర్వాతే మా ఇద్దరి మధ్య ఒక రకమైన లవ్ బాండ్ ఏర్పడిందని ఆవిడ చెప్పారు గతంలో ఒక ఇంటర్వ్యూలో. ఒక వాలంటైన్స్ డే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అలాంటిది త్రిషతో అంత సన్నిహితంగా ఎలా ఉంటున్నారనేది ఇక్కడ పాయింట్. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ త్రిష అండ్ విజయ్ ఫ్రెండ్‌షిప్ దాదాపుగా 15, 16 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళ ఫస్ట్ సినిమా మన తెలుగులో మహేష్ బాబు అండ్ భూమిక నటించిన 'ఒక్కడు' సినిమా రీమేక్ 'గిల్లీ' అని ఉంటుందనమాట. ఆ సినిమాతోనే వాళ్ళ ఆహ్, ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయింది. అయితే మేబీ త్రిషకి సంబంధించి కానీ, విజయ్‌కి సంబంధించి కానీ వేరే ఏదైనా ఉద్దేశాలుండొచ్చు. ఏదైనా జరిగుండొచ్చు. కానీ తన భర్త తన విషయంలో ఎంత పొసెసివ్‌గా ఉన్నాడు అనే విషయాన్ని తను పెట్టి చూసిన తర్వాతే అర్థమైందట. అయితే దీని గురించి అంటే చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట తను. నిజానికి ఇక్కడ విషయం ఏంటి అంటే విజయ్ ఎంత తక్కువ మాట్లాడతారో అంతకన్నా తక్కువ తన భార్య సంగీత మాట్లాడుతుందనమాట. కాకపోతే గత కొన్ని రోజులుగా అంటే విడాకులిచ్చే కొన్ని రోజుల ముందు నాతో పాటు ఫంక్షన్స్‌కి రావట్లేదు. నాతో టైమ్ స్పెండ్ చేయటం లేదు. నేనంటేనే తనకు విసుగ్గా ఉంది. మాట్లాడట్లేదు అని చెప్పిన సంగీత గారు ఎప్పుడైతే ఆ పెట్టె చూసి తన జ్ఞాపకాలు, పిల్లల జ్ఞాపకాలు అసలు తన ప్రపంచం అంతా వాళ్ళ ముగ్గురే అని ఎప్పుడైతే తనకు అర్థమైందో అప్పుడు మొత్తం అంతా కూడా క్లారిటీ వచ్చిందనమాట తనకి. సో, అదనమాట విషయం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు ఈ మ్యాటర్ గురించి? అంటే విజయ్, సంగీతలతో ఎవరిది తప్పు? వాళ్ళిద్దరూ మళ్ళీ కలవడం కరెక్టా? లేకపోతే వాళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయాలే కరెక్టా అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు వీడియోనైతే లైక్ చేయండి. దానివల్ల మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ తెలుస్తాయి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా అర్థమవుతుంది. థాంక్ యూ.